ఆ దేవదూతలు కదిలిస్తుంటే గాని ఆడ స్వస్థత జరగదు ఆ కోనేటిలో. అయితే ఈ రోగి గలవాడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంట? చిన్నగా మాట్లాడుతున్నా, ఆకలి అవుతుందా? ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. యేసు ప్రభు వారి వయసు ఎంత? 30 అంటారా 33 అన్నారు? నా శివులు దమ్ములు పడ్డాయి. అయితే ఈయన 38 సంవత్సరాల నుంచి ఆదిగస్తుడుగా ఉన్నాడు. నాకు తెలిసి రోజు కొద్ది జరిగి తక్కువనే ఇట్లా పడతారా లేదా? 38 సంవత్సరాల నుంచి అంటే రోజు కొద్దిగా జరిగి నా కోరిట్లో పడితే బాగా అయ్యబడితే పాపంలో అంత సీనియర్ అయ్యి ఉన్నాడు. ఎందుకంటే ఎవరో పెడతాడో తింటాడో పరుపు మీద పడుకోవడం మంచిగానే ఉన్నాడు. స్వస్థత పొందాలని విశ్వాసమే లేదు. ఆయనను చూసి యేసు ప్రభు వారంట, నువ్వు స్వస్థత కోరుకుంటున్నావా అంటున్నాడు. ఏమన్నాడమ్మా? నిజంగా ఏ సంఘంలో చూడు స్త్రీలే ఎక్కువ ఉంటారు, పురుషులు చాలా తక్కువ ఉంటారు. మా పురుషులకి ఏమన్నా బలహీనత ఉందా లేకపోతే ఏదో ఆలోచిస్తామంట. నేను నిజంగా స్త్రీలు మంచిగా కూర్చొని మంచిగా ఇస్తామంటారు, పురుషులు మాత్రం ఏం చేస్తామంటారు? బిజీగా తింటారు. ఆడేముండదు, మళ్ళా వెనక్కి తిరిగి చూస్తే ఏముండదు. అయితే యేసు ప్రభు వారు నువ్వు బాగోవాలని కోరుకుంటున్నావా అంటే, అయ్యా అంతకేకయ్యా ఏమన్నా అంటారు. చూడండి, అంతకేకయ్యాడు కోనేటి కడే పని అండి. బాగా అయ్యేవాడు వస్తున్నాడు, పోతున్నాడు, బాగుపడతా ఉంటారు, వెళ్తా ఉంటారు. ఎంతో మంది బాగా అవుతారు, ఎంతో మంది వెళ్తారు, కానీ ఈయన బాగా కాలేదు. ఏంటంటే కారణం, అతని పాపము అతని పట్టుకుంది. మన ఆత్మీయ జీవితం కూడా ముందుకు వెళ్ళట్లేదంటే ఏదో మనం పట్టుకుందని మనం ఏం చేయాలి? గ్రహించాలి, సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, పరీక్షించుకోవాలి, పరిశోధించుకోవాలి. వారి స్థితిని గమనించంట యేసు ప్రభు వారు స్వస్థత పొందని కోనేట్లో మునగమనలేక ఈ బతికి తెలిసిందిగా, కోనేట్లో మునగమల్ల పరిపెత్తుకొని తిరిగి చూడకుండా వెళ్ళమన్నాడు. హల్లెలూయా. మళ్ళా తిరిగి చూస్తే మళ్ళీ ఆడపడుకుంటూ పరిపేసని. చూడండి, యేసు ప్రభు వారి రోగాలను కూడా ఏ విధంగా అయినా స్వస్థపరచగలుగుతాడు. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి ఎంత చక్కగా ఆయన పనులు నెరవేరుస్తున్నారు చూడండి. అదే చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. ఫాస్ట్, నాకు ఒక గంట సమయం ఇస్తారేమో. ఫాస్ట్